నా పుత్రుడు కర్ణుడు. యుద్ధం చెయ్యవా బాలక? పెద్దనాన్న చెప్పారు, ప్రకాశవంతమైనది ఏదైనా సరే అది దివ్యమైనదని. మరి దివ్యత్వానికి ప్రణామాలు చేయాలి కదా, దాని మీద దాడి చేయకూడదు. అది నిజమే కదా బాలక. నువ్వు చేసే దాడుల వల్ల నాపై ఎటువంటి ప్రభావము ఉండదు. నేను వరుణ భగవానుడి సేవకుడను, జలాశయాలకు స్వామిని, యక్షుడిని. ఇదంతా నా సామ్రాజ్యమే. ఇక్కడికొచ్చేవాళ్ళు ఎప్పటి వరకు నా ప్రశ్నలకు సమాధానం చెప్పరో, నాకు వాళ్ల సమాధానాలతో సంతోషం కలగదో, నేను వాళ్ళని విడుదల చెయ్యను. ఒకవేళ ఎవరైనా సరే నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే అప్పుడు నేను వాళ్ళకి మృత్యుదండన విధిస్తాను. అయితే ఏమైనా పశువులు జంతువులు ఇక్కడికి వస్తే అప్పుడు మీరు వాటిని కూడా చంపేస్తారా? పశువులు, జీవులు, జంతువులు జ్ఞానులయ్యే అవకాశమే లేదు. మరి జ్ఞానం ఎలా ప్రాప్తిస్తుంది? గురువు దగ్గర విద్యని సంపాదించడం వల్ల. మరి ఎవరికైనా గురుకులానికి వెళ్ళడానికి అనుమతి లేకపోతే? వారి అనుభవం ద్వారా విద్యని పొందొచ్చు కదా. మా నాన్నగారు చెప్తూ ఉంటారు, బాలకులకి గురుకులంలోని జ్ఞానం ఉండదు, అలాగే అనుభవం కూడా. అందువల్ల బాలకులు అజ్ఞానులు కారు, తెలివైన వారు కదా. మరి జ్ఞానానికి తెలివైన వారికి తేడా ఏముంది మహాశయ? అజ్ఞానులు ఎవరంటే శిక్షణ పొంది ఏమీ తెలుసుకోలేకపోయేవారు. వాళ్ల గురువుల దగ్గర నుంచైనా సరే, వాళ్ల అనుభవం నుంచైనా సరే, పైగా అభూతమైన వాళ్ళెవరంటే ఎప్పటికీ కూడా ఏమీ తెలుసుకోలేని వాళ్ళు. మరి నేనెవరిని? నువ్వు తెలియని వాడివి. నేను అజ్ఞానిని కాదా? లేదు. మరి తెలియని వాడిని ప్రశ్నించి ఏం లాభం? మీరు నా ప్రశ్నలన్నిటికీ యథార్థమే సమాధానం ఇచ్చారు. నేను మిమ్మల్ని విముక్తుల్ని చేస్తున్నాను. మూర్ఖ బాలక, నువ్వే నా బందీగా ఉన్నావు. మరైతే మీరు నా ప్రశ్నలకి సమాధానాలు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే నువ్వు తెలియని వాడివని, నేను మాత్రం జ్ఞానిని. మరి జ్ఞాని కర్తవ్యం ఏంటంటే తెలియని వారికి జ్ఞానాన్నివ్వడం. కానీ దానికి అర్థం నువ్వు ముక్తుడయ్యావని కాదు. నువ్వు నన్ను పరాజితుణ్ణి చేసేంత వరకు తెలియనివాడు ప్రశ్నలతో కూడా జయించచ్చు కదా. చాలా బుద్ధిశాలివి బాలక నీవు. మహర్షులు కర్మ సిద్ధాంతాన్ని మనుష్యులకు ఎందుకు నేర్పించారంటే అసలు మనుషులు ఒకరినొకరు పీడించుకోకూడదని, ఎవరికి దుఃఖం కలిగించకూడదని. మీరు ఈ జలాశయాన్ని ఇంకించేశారు కదా, మీరు దీన్ని మళ్ళీ నింపాల్సి ఉంటుంది. కాని బాలక, వరాన్ని పొందడానికి ముందు నీవు ఓ విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరం. ఈ జలాశయాన్ని నేను ఇంకింపజేయలేదు, లేదంటే ఏదైనా మాయ వల్ల ఇంకిపోలేదు. ఇవి మనుషుల కర్మల వల్లనే ఎండిపోతాయి. మనుషుల కర్మలకు విరుద్ధంగా ఇది ప్రకృతి చూపించే కోపం. నీకు ఇచ్చిన వరానికి నేను నిషేధం విధించలేను. కానీ ఇకపై ఈ జలాశయంలో ఉన్న నీరు ఎవరికీ సుఖాన్ని కలిగించలేదు. ఈ సత్యాన్ని తెలుసుకుని నీ వరాన్ని పొందు నీవు.
అసలు ఇది ఎలా సాధ్యం? నీళ్ళ చప్పుడు వినిపిస్తుంది. అంటే బాలకుడు బలిదానం జలదేవతను ప్రసన్నం చేసిందా? లేదు, నా కన్నుడు బలి కావడానికి వీల్లేదు. కన్నా, పుత్ర కన్నా, కన్నా! సోదరా, అమ్మకు సమాధానం చెప్పండి. ప్రమాణం చేయండి, మృత్యు మీ దరి చేరదని. సోదరా, పుత్ర కన్నా! నువ్వు క్షేమమే కదా? నేను ఎన్ని నీళ్లు తాగేశానంటే 3 రోజుల వరకు నీళ్ళక్కర్లేదు. సోదరులారా, ఈ చిన్నారి బాలుడు అద్భుతమైన చమత్కారం చేసేశాడు. ఇప్పుడు మన సూతుల దగ్గర 2 జలాశయాలున్నాయి. తనకి మొత్తం గ్రామం తరపున బహుమానం ఇవ్వాలి కదా. నీ పేరేంటి బాలక? కర్ణుడు. నా సోదరుడు కర్ణుడు. కర్ణుడా నీ పేరు? కర్ణుడంటే 2 అర్థాలున్నాయి. ఖండించేవాడు. మరి నువ్విప్పుడు నిజంగానే భూమిని చీల్చి జలాధరుల్ని పొంగించావు కుమార కర్ణ. మేమందరం నీపై చాలా ప్రసన్నులమయ్యాం. అందువల్ల సూత సమాజం తరపున నీకు ఈ కూపాన్ని బహుమానంగా ఇస్తున్నాం. ఇవాల్టి నుంచి ఈ బావి మీద నీకు అధికారం ఉంటుంది. ఇకపై మేమందరం దీన్ని కర్ణకూపం అనే పేరుతో పిలుస్తాం. ఏంటి మీరు నిజంగానే ఈ జలాశయం మీద నాకు అధికారం ఇస్తున్నారా? అయితే నేను ఆ అధికారంతో ఈ జలాశయాన్ని దానంగా ఇస్తున్నాను. లోహాకార మహాశయ, మీరు నా దానాన్ని స్వీకరిస్తారా?
అసంభవం. ఈ జలాశయం మీద లోహకారులకు అధికారం ఎప్పటికీ ఉండదు. నువ్వు నీ దానాన్ని వెనక్కి తీసుకోక తప్పదు. మహాశయ, మా నాన్నగారు చెప్తారు, ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకోకూడదు. అది ఒకవేళ మన సొంతదైనప్పటికీ కూడా దానివల్ల దానానికి అవమానం జరుగుతోంది. కానీ వాళ్ళకి దానం ఇవ్వడం వల్ల మా సమాజానికి అవమానం జరుగుతుంది. నేను జీవించి ఉండగా ఈ అవమానాన్ని ఎన్నటికీ సహించను. అవమానం ఎలా అవుతుంది మహాశయ? జలం మీద అందరికీ అధికారం ఉంటుంది కదా. జలం మీద అందరికీ అధికారం ఉంటుంది, కానీ జలాశయం మీద మీ అందరికీ అధికారం ఉండదు. సామాజిక వ్యవస్థల మీద తిరుగుబాటు చేస్తున్నావు నువ్వు. లేదు లేదు, నా కుమారుడికి ఏం తెలియదు. వ్యవస్థలు న్యాయాల అంతరాల్ని అర్థం చేసుకోలేడు. అయితే తెలియజేయి, సామాజిక వ్యవస్థలోనే న్యాయం ఉంది. కానీ పెద్దనాన్న, మీరే చెప్పారు కదా న్యాయం జీవనదానం అని. ఈశ్వరుడి న్యాయం జీవనదానం చేస్తుంది. ఎందుకంటే ఈశ్వరుడి న్యాయం కరుణతో పుట్టింది కనుక. మనుషుల న్యాయం లాలస వల్ల పుట్టింది. అది కేవలం మృత్యువుని, బాధని మాత్రమే ఇవ్వగలుగుతుంది, ఇంకేమి ఇవ్వలేదు. కానీ శాస్త్రాల్లో చెప్పిన వర్ణ వ్యవస్థను వ్యతిరేకించడం విద్రోహం అవుతుంది. విద్రోహం కూడా సామర్థ్యానికి ప్రమాణమవుతుంది. అయితే నేను విద్రోహానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నేను వ్యవస్థని న్యాయమని ఒప్పుకోను. భలే ఇంకేమైనా ఉన్నాయా మహాశయ? మీరే కదా కర్ణుడికి ఈ బావి మీద అధికారం ఉందని చెప్పింది. అంటే అధికారం తనకే, దాని మీద ఇంకా మీకు అధికారం లేనట్టే కదా. అందువల్ల ఈ బావి నీళ్లు ఎవరికి చెందాలో ఆ నిర్ణయం కేవలం కర్ణుడు మాత్రమే చెయ్యగలడు. ఇది కూడా సామాజిక వ్యవస్థే కదా. మీకు కూడా సామాజిక నియమాల గురించి తెలుసుంటుంది కదా మహాశయ. మొత్తం సమాజం అంతటితో విరోధం పెట్టుకున్నందుకు పరిణామాల్ని తను అనుభవించాల్సిందే. ఇంకేదైనా ఎండిపోయిన బావుందా దగ్గరలో? తనకి శిక్ష విధించేందుకు ఏ బావిలో వేస్తాం? అరే వృషాలి, మా సోదరుడైతే ఆ బావిలోంచి కూడా నీళ్లు పైకి తీసుకొస్తాడు. వెళ్దాం పదండి. మనము మహాయజ్ఞాన్ని నిర్వహించాలి మహారాజా. మొత్తం హస్తినాపురి అంతటా చీకటి రాజ్యమేలుతోంది. ఈ హస్తినాపురం సింహాసనం మీద కూర్చున్న ఈ రాజుగారు నేత్రహీనుడనే కదా. ఇదే కదా వాళ్ళ సందేహానికి కారణం. మరైతే అలాంటి యజ్ఞాల వల్ల ఏం లాభం తాతగారు? దానివల్ల మాకు మా దృష్టి లభించదు కదా. మహాయజ్ఞం వల్ల ప్రజలకు, జనానికి దృష్టి లభిస్తుంది. వాళ్ళకి సుఖం మీద ఆశ కలిగే ఆస్కారం ఉంటుంది.
అలాగే జీవన దృష్టి లభిస్తుంది. యజ్ఞానికి ఇప్పుడు ఎలాంటి అవసరం లేదు మహిమాన్విత. ఏ రోజైతే నా సోదరి కడుపున హస్తినాపురం యువరాజు జన్మిస్తాడో అదే రోజున హస్తినాపురం ప్రజలు స్వయంగా ప్రసన్నులై నాట్యం చేస్తారు. అప్పుడు మొత్తం సందేహాలన్నీ సమసిపోతాయి. ధృతరాష్ట్ర మహారాజుకు జేము జేము. పాండు మహారాజు దగ్గర నుంచి శుభ సందేశం వచ్చింది. విదురా, తమ్ముడు పాండురాజు ఏం సందేశం పంపించాడో, నా అనుజుడు ఎలా ఉన్నాడో? వారంతా కుశలంగానే ఉన్నారు కదా? కుంతి ఎలా ఉంది? మాదిరి సుఖంగానే ఉంది కదా? అంతా శుభమంగళమే మహారాజా. అన్నయ్య పాండురాజు సందేశం ఏమంటే హస్తినాపురానికి అదృష్టం పట్టింది. ఈశ్వరుడి కృప వల్ల సమ్రాట్ వంశంలో ప్రథమ రాకుమారుడు జన్మించాడు. పాండురాజు మీకు చెబుతున్నారు, కుంతికి కలిగిన ఈ సంతానం మీ చరణ సేవని సౌభాగ్యంగా భావిస్తాడు. సత్యాన్ని ధర్మాన్ని సదా ఆచరిస్తాడని, యుద్ధంలో సదా స్థిరంగా ఉంటాడని, నేను తనకి మీ ఆశీర్వాదంతో యుధిష్ఠరుడని పేరు పెట్టాను. మీకు కూడా అభినందనలు గాంధార రాజా. హస్తినాపురం మొదటి యువరాజు జన్మించాడు. యువరాజు కాదు తాతగారు, రాకుమారుడు అనండి. మహారాజా 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 మహారాజా, ఇది అత్యంత శుభ సమాచారం కదా. పైగా శకుని ఏం కోరుకున్నాడంటే మీరు ఈ శుభ సమాచార ఘోషణ స్వయంగా పురజనుల దగ్గర చెయ్యండి. అదే సరైన పని మహారాజా. ఇది ఉత్సవ సమయం, ఇది ఉత్సవ సమయం. ఆడండి, పాడండి, చిందులేయండి.